అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ మేధావులు కానీ న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడి అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, ఆ కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడ మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి వీళ్ళు లంగర్ తిప్పేస్తున్నారు, పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏంది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది, ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటి చేస్తున్నారంటే, మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్ పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు, లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్టు యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎరువులు లేవు. ఇవాళ ఎరువులు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు, రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి